మండలి ఉంటుంది. అది ప్రతిసారి ఏదైనా అక్కడ కుట్టుకోగానే అన్న నువ్వు నాకు చెప్తా ఉంటారు. సార్ ఇట్స్ ఎండ్ ఆఫ్ చాలు, ఇంక ఇప్పుడు దాకా చేసిన చాలు, ఇంకా స్థానికంగా మీరు నా దాకా తీసుకొస్తే మీరే నాయకులు. అందుకని వారి కోసం ఒక వివాద విమోచన మండలి నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది. ఇలా ఒక పూర్తి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేయనున్నాం. మీరు లీడర్స్ అవ్వాలనుకుంటే గుర్తుంచుకోవాల్సింది అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కావడం కాదు, పార్టీలో మీ స్థానం కూడా చాలా ముఖ్యం. నేను మొదటి 30 నియోజకవర్గాల్లో నేనే ప్రారంభిస్తాను. ఈరోజు నేను అనౌన్స్ చేయడానికి లేను, నేనే మొదటి 30 నియోజకవర్గాల్లో. అలాగే డీలిమిటేషన్ వస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాలు అవుతాయి, పార్లమెంట్ నియోజకవర్గాలు పెరుగుతాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ స్ట్రక్చర్ పెట్టాను. ప్రతి మీటింగ్లో ఇది నిర్ణయించవు, ఎవరినైతే మనకి అక్కడ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెడతామో ఆ ప్రతి మీటింగ్లో మొదటి విడత నేనే కూర్చుంటాను. 6 నెలల్లో నేను మీతోటి మిమ్మల్ని తీసుకొని సాధకులతో మాట్లాడి, కీలకమైన ఉద్యమ సభ్యులతో మాట్లాడి, మీ ఇన్పుట్స్ తీసుకొని మన అందరితో మాట్లాడి ఇంక చేసిన తర్వాత ఈయన ఇన్ఛార్జ్ అన్నప్పుడు అందరూ ఆయనతో పనిచేయాల్సిందే. ఆయన మన కోసం పనిచేయాల్సిందే. అంతేగాని ఇంక కూర్చోబెట్టి అది బయట వ్యక్తి పార్టీల నుంచి రావచ్చు, మన పార్టీ నుంచి ముందు నుంచి ఎదిగిన వాళ్ళు కావచ్చు, ఏదైనా. అంతేగాని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మేము ఇవి చేసామంటే ఏదైనా సరే మీరు ఎంత నిలబడ్డారు. చాలామంది పదవులు తీసుకొని మెంబర్షిప్ చేయడానికి 10 మంది కనీసం వాళ్ళకుందా లేదో మెంబర్షిప్, నాకు డౌట్ వస్తుంది. కొంతమంది చూస్తాం 10 మంది మెంబర్షిప్ని కూడా